తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ చేసే భాగంగా అదిరిపోయే 2 శుభవార్తలను ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇది వరకు తెలంగాణలో ఇస్తున్నటువంటి పెన్షన్ డబ్బులను రెండింతలుగా పెంచి, అంటే 2,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు, ఇక్కడ 4,000 రూపాయలు తీసుకునేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులను మొదలు పెట్టడం అయితే చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇదివరకు ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ని చేయూత పెన్షన్ల కింద మారుస్తూ తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ వీడియోలో వచ్చేసి మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఇంకా ఎవరికైతే ఆ మార్చి నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి వారికి రావాల్సినటువంటి ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఇప్పటివరకు ఏ జిల్లాలలో పూర్తి స్థాయిలో ఈ మార్చి నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం జరిగింది, ఏ జిల్లాలలో ఇప్పటి వరకు కూడా ఈ మార్చి నెల పెన్షన్ డబ్బులను ఇంకానైతే జమ చేయలేదో, ఎందుకు జమ చేయలేదో, ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అందుకోసం గాను దాంతోపాటుగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల సమాచారం కోసం గాను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున విడుదల చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దాదాపు 2 లక్షల నుంచి మరో 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కొత్తగా పెన్షన్ డబ్బులు తీసుకునే వారిని అర్హత జాబితాల్లోకి చేర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో, పలు జిల్లాలలో ఇప్పటికీ ఎవరికైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ గమనించినట్లయితే ఒకటి నల్గొండ జిల్లా, రెండోది సూర్యాపేట జిల్లా. ఈ 2 జిల్లాలలో తెలంగాణలో ఇంకా పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయడం పూర్తయితే కాలేదంట. కొన్ని హోల్డ్లో ఉన్నాయంట, కొన్ని పెండింగ్లో ఉన్నాయంట. ఏదైతే బెనిఫిషియరీ అకౌంట్ల నుంచి డబ్బులు అనేది తీసుకున్నారు కానీ ఏదైతే మనకి డైరెక్ట్ అకౌంట్లలోనైతే ఇక్కడ వేస్తలేరని సమాచారం అయితే ఉంది. ఇక తిరిగి పెన్షన్ డబ్బులు ఈరోజు అయితే లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు. ఇక ఇప్పటి వరకు మిగిలినటువంటి అన్ని జిల్లాలలో పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేసినట్టు సమాచారం అయితే ఉంది. కానీ ఇలా ఉండగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో దాదాపు రాబోతున్నటువంటి ఏవైతే జూన్ నెల ఉందో జూన్ నెల చివరి వారంలో, లేదంటే జూలై నెల చివరి వారంలో డేట్ అనేది ఫిక్స్ చేసి తెలంగాణలో కొత్త పెన్షన్ల పథకాన్ని, మహిళలకు మహాలక్ష్మి పథకాలను అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఇక్కడనైతే ఉన్నాయని కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజున్న తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.